హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. ఈరోజు మనం నానబెట్టిన పెసలతో పెసర పునుకులు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఇందుకోసం కావాల్సిన పదార్థాలని రెడీ చేసుకుందాం. ముందు రోజు నానబెట్టుకున్న పెసలు ఒక రాత్రంతా నానబెట్టుకుంటే బాగుంటుందండి. అలా పెసలు నానబెట్టుకున్నవి 1 కప్పు, అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్నవి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం, కొత్తిమీర, కరివేపాకు రెడీ చేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకుని మిక్సీ జార్లో ముందుగా ఇలాగా పెసలు వేసుకోవాలి. పెసలు ఎందువలనంటే ఈ తొక్కు ఉంటే మనకి ఏదైనా సరే పొట్టులో మనకి మంచి విటమిన్స్ అవి ఉంటాయండి. అందువలన పెసలతోనే చేసుకుంటే చాలా బాగుంటాయి. తర్వాత పచ్చిమిరపకాయలు, మనకి టేస్ట్కి కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు నేను 4 వేసుకున్నాను. మీకు కొంచెం కారంగా కావాలంటే ఇంకో 2 వేసుకోవచ్చు. అలాగే ఒక అరంగుళం మొక్క అల్లం, అలాగే జీలకర్ర రెసిపీకి మంచి టేస్ట్ ఇస్తుంది. అన్నీ వేసుకుని ఇలాగా కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే పలచగా అయిపోతుంది. కాబట్టి తగినన్ని మాత్రం నీళ్లు వేసుకుని తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటినీ మనం మిక్సీలో మెత్తగా, అంటే మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేట్లుగా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ ముద్దని మనం ఇలాగ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ చూసారా, ఇలా ఉండాలి. మరీ పలచగా అయిపోతే మనకి అంటే పునుకులు సరిగ్గా రావన్నమాట. సో ఇలా తయారు చేసుకున్న ఈ ముద్దలో ఆల్రెడీ మనం అన్ని ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరకాయలు అన్నీ కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ లైక్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే తరిగిన కరివేపాకు ఎందుకు తరుక్కోవాలంటే ఫుల్గా వేస్తే ఎవరు కరివేపాకుని తినరు, దాన్ని తీసి మళ్ళీ బయట పడేస్తారు. అందుకని చెప్పి కరివేపాకును కూడా తరుక్కుని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ పైన ఎక్స్ట్రాగా వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్కి సరిపడినంత కొద్దిగా మళ్ళీ ఉప్పు కలుపుకొని వీటన్నిటిని శుభ్రంగా ఆ పిండిలో మిక్స్ అయ్యేట్లుగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, ఆ ఉల్లిపాయ ముక్కలు అవి వేయడం వలన మనకి ఈ పేస్ట్ చక్కగా పునుకులు వేసుకోవడానికి కరెక్ట్గా తయారైంది. తర్వాత ఇలా పొయ్యి మీద కళాయి పెట్టుకుని మనం నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని కొద్దిగా నూనె కాగేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఇలాగా మనం పునుకులు వేసుకోవాలి. చూడండి, నూనె మరీ అసలు కాకుండా వేస్తే అంటుకుపోతాయి కిందన కళాయికి. కాబట్టి మనం ఇలాగా నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాతే ఇలాగా పునుకులు అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలాగా వేగనిస్తే మనకి కొంచెం బ్రౌన్ కలర్లోకి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇదిగోండి, ఇప్పుడు వీటిని ఇలా తిరగేసుకుంటే మనకి ఇటువైపు చూసారా కొద్దిగా బ్రౌన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. చూస్తుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి కదండి. వీటిని మనం ఇలా ఉత్తినే తినేయచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను తినచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా వీటిని పిల్లలకి చేసి పెట్టచ్చు. అంటే ఆయిలీ ఫుడ్ కదా, డీప్ ఫ్రై చేసాం, అందువలన మనకి కొలెస్ట్రాల్ అది పెరిగిపోతుందేమో అనుకుంటాం. కానీ దీన్ని ఎక్కువగా మీకు ఆయిల్ పీల్చదన్నమాట. చాలా తక్కువ ఆయిల్ పీలుస్తుంది మనకి. ఇగో చూడండి, చాలా టేస్టీగా కనబడుతున్నాయి కదా. చట్నీ లేకపోయినా కూడా వీటిని మనం టొమాటో సాస్తో తింటే చాలా బాగుంటాయి. టొమాటో సాస్తోనే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట, చట్నీ కంటే కూడా. చూడండి, ఇలాగా మొత్తం అన్నీ కూడా
మనం మళ్ళీ వేసుకుని మిగిలిన ముద్ద కూడా మళ్ళీ వేసుకుని ఇలాగా రెడీ చేసుకోవాలి. చేసుకుని మనం వీటిని పిల్లలకి ఇలాగా టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ పెసర పునుకులు రెడీ. చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఇలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ కనబడుతుంది కదా, బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి.